బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. నేను మురళి. పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం తుని శాఖ అధ్యక్షులు పి. మాధవరావు విజ్ఞప్తి చేశారు. జాతీయ పెన్షనర్ దినోత్సవాన్ని తునిలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పెన్షనర్ల భవనం నందు సీనియర్ పెన్షనర్లను ఘనంగా సత్కరించారు. పెన్షనర్ల పితామహుడు DS నకరా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తుని సబ్ ట్రెజరీ ఆఫీసర్ బాలచందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు మాధవరావు మాట్లాడుతూ, పెన్షన్లు ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవప్రదమైన జీవనం సాగిస్తున్నారంటే అది DS నకరా పోరాట ఫలితమేనని వివరించారు. సబ్ ట్రెజరీ అధికారి బాలచంద్ర మాట్లాడుతూ, పెన్షనర్స్ దినోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. పెన్షనర్స్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నేతలు సీతారామరాజు, త్రిమూర్తులు, కృష్ణ, ఆంజనేయ ప్రసాద్, డేనియల్ జోసెఫ్, అప్పలకొండ, అప్పలస్వామి, కుకుటేశ్వరరావు, సంఘ కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో పెన్షనర్లు పాల్గొన్నారు. పెన్షనర్ దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకునేటువంటి పెన్షనర్స్ జరుపుకునేటువంటి ఒక పండుగల మన పండుగలు మన ఇంట్లో పండుగ లేదా జరుపుకుంటాము. అలాగే ప్రతి పెన్షనర్ కూడా ఈ పండుగ తప్పనిసరిగా జరుపుకోవాలి. డిసెంబర్ 17 వచ్చింది అంటే తప్పనిసరిగా ప్రతి పెన్షనర్ కూడా మన పెన్షన్ ఆఫీస్కి వచ్చి ఈ పండుగలో పాలు పంచుకుంటేనే మనం ఎందుకు ఈ డిసెంబర్ 15ని పెన్షన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అనే విషయం మనకి విదితమవుతుంది. DS నకరా గారు రిటైర్ అయ్యేటువంటి టైంలో 1942లో ఆయన రిటైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వంలో వివిధ ఆఫీసుల్లో పనిచేస్తూ ఆయన ఫైనాన్స్ సెక్రటరీగాను ఇతర అనేక ఉన్నతమైనటువంటి పదవుల్లో పనిచేస్తూ ఆయన రిటైర్ అవ్వడం జరిగింది. అప్పటికి పెన్షన్స్ యొక్క స్థితిని చూస్తే చాలా దయనీయంగా ఉండేది. మ్యాక్సిమం 675 రూపాయలు పెన్షన్ వచ్చేది. మిగిలిన వారికి ఎవరు ఎంత పెన్షన్ ఇస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకు అలా వచ్చింది? ఆయా సంస్థలు వారికి ఇష్టమైన వారికి ఇష్టమైనంత పెన్షన్ ఇస్తూ వారు ఆ విధంగా పెన్షన్ ఇస్తూ వస్తూ ఉండేవారు. ఈ పెన్షనర్స్ అందరూ కూడా ఎంతో ఆవేదనతో ఉన్నది గమనించినటువంటి నకరా గారు కొంతమంది స్నేహితులతో కలిసి సుప్రీంకోర్టుకి, మన దేశం ఉన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో ఆయన ప్రజావాద్యం ఉంటారు కదా, అటువంటి దాన్ని వారు కోర్టులో ఒక దావా వేశారు. ఏమని? పెన్షన్ అన్నది ఎవరి దయాదాక్షాణ్యాన్ని ఇచ్చేది కాదది. ఒక ఉద్యోగి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అతను రిటైర్ అయిన తర్వాత గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడపాలి అంటే, ఆయనకి సౌకర్యవంతమైనటువంటి జీవితం గడపాలి అంటే ఆయనకి కావాల్సినటువంటి అంతా ఇవ్వలేము, కానీ ఆయన సౌకర్యవంతంగా గడపడానికి అవసరమైనటువంటి వృత్తిని అందరికీ సమానంగా ఇవ్వాలి. అన్ని ప్రభుత్వాలు, అన్ని సంస్థలు కూడా దాన్ని ఒక యూనిఫామ్గా ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రాతిపదిక మీద ఆయన కోర్టుకు వెళ్ళడం జరిగింది.